రైట్ అన్న నమస్తే. ఏం పేరు? అన్న బడ్జెట్ తిరుపతి. ఇక్కడ అయ్యర్పల్లిలో ఉంటారు. అయ్యర్పల్లి. తిరుపతి గారు చెప్పండి, మీకు ఎంత ఉంది ల్యాండ్? ల్యాండ్ నాకు వచ్చేసి 3 ఎకరాల చిల్లర ఉంటుంది. మా భార్య పేరు మీద 8 ఎకరాల దాకా ఉంటుంది. ఓకే. ఇప్పుడు అంటే రుణమాఫీ అంటే ఇప్పుడు రుణమాఫీ మూడో విడత కూడా లిస్టు వచ్చేసింది. మనకు రుణం ఎంత ఉంది ఇప్పుడు బ్యాంకు? నాది 2 లక్షలు ఉంది. ఆమె 99,000, నాది 99,000. ఇద్దరి మరి పోయినసారి ఒకసారి కలిసినాం అగ్రికల్చర్ ఆఫీసర్లకు పోయి కలిస్తే వాళ్ళు ఏమన్నారంటే నీది లాస్ట్ విడతలు వస్తుంది, ఇద్దరి పేరు ఉన్నది కాబట్టి 2 లక్షల లిస్టులో వస్తుంది అని అడిగారు. అంటే సార్ మాది పోయినసారి కేసీఆర్ మాఫీ చేసినప్పుడు రాలేదు, మరి నీసారన్నా వస్తా రాదా అంటే నెక్స్ట్ వస్తున్నారు. మరి ఆ డౌట్ కొద్ది మేము ఏం చేసినామంటే మన ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి తీసుకుపోయి అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ అప్లికేషన్ పెట్టేచ్చాను నేను. ఒక 15 రోజుల ముందే 2వ విడత లిస్టు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే వాళ్ళని కలిసి ఆ లిస్టు కూడా నేను రాసి ఇచ్చి మా సంతకాలతో ఆధార్ కార్డుతో లింక్ చేసిన అవన్నీ తీసుకుపోయి ఇచ్చేసి వచ్చిన. అయినా కానీ 2వ విడతలో రాలేదు. ఏంది ప్రాబ్లం అంటే నెక్స్ట్ దానిలో వస్తుంది, దానికి 2 లక్షల పైన ఉన్నట్టున్నాయి, మీ 2 లక్షల పైన ఉన్నాయి కాబట్టి వడ్డీతో కలుపుకొని మేము తీసుకున్నది 99,000 ఆల్రెడీ ఒకటి మేల రిన్యువల్ అయింది మా వాళ్ళది. నాది ఇప్పుడు ఇది 9వ నెల 5 ఉన్నది. అయితే ఈ మా 10 నెలల ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఈ ఇంట్రెస్ట్ అవి కలుపుకొని వాళ్ళు ఏం చేస్తారు అంటే 2 లక్షల పైకి ఇవి దాటింది కాబట్టి మీది దానికి వెరిఫికేషన్ మేము చేస్తాం. మళ్ళీ మాకు పైనుంచి ఏమన్నా ఆర్డర్లు వచ్చినప్పుడు దాన్ని అది చేస్తాం, దాని గురించి మీకు చెప్తాం, మళ్ళీ చేస్తాం అంటారు. సరే, మొత్తానికంటే ఇప్పుడు మూడో విడత దాకా అధికారులు చెప్పారు, మూడో విడతల మీద 2 లక్షల వరకు ఉంది కాబట్టి మూడో విడత అని చెప్పారు. ఆ మూడో విడత లిస్ట్ కూడా వచ్చేసింది. ఆ లిస్ట్ లో కూడా మీ పేరు లేదు. సో మళ్ళీ అధికారులు కలిసినాం. మళ్ళీ కలిసి ఏమంటారు అంటే 2 లక్షల పైన ఉన్నట్టుంది మీది. వాళ్ళు ఏమంటారు అంటే ఆ 2 లక్షల పైన ఉంది, ఆ 2 లక్షలకు ఒక 170 రూపాయలు ఎక్స్ట్రా ఉందట. 177 రూపాయలు మీది 2,177 రూపాయలు ఎక్స్టెన్షన్ వచ్చింది. ఆ దాని కొరకు ఇది 2 లక్షల లిస్ట్ రాలేదు మీది అంటారు. అంటే సరే ఈ విషయం మాకు ఫస్ట్ చెప్పాలి కదా, మేము ఆల్రెడీ ఇదివరకు ఒకసారి కలిసినాం. అవి 2-3 సార్లు కలిసాను నేను. 3 సార్లు కలిస్తే వాళ్ళు ఏమన్నారంటే మీరు 2 లక్షలు ఉంటుంది కదా సార్, 2 లక్షల లిస్టులు వస్తుందని చెప్పేసారు. అవునే, వడ్డీతోటి కలిపి 2 లక్షలు దాటుతుంది. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది 2 లక్షలు. ఆ వడ్డీ మిగిలిన ఎక్కువైతే ఏదైతే ఉందో అది మీరు కట్టుకుంటారు. ఇప్పుడు ఆ 2 లక్షలు అయితే గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఆ 2 లక్షలు చేస్తారనే కదా సార్. ఇప్పుడు 2 లక్షలు మన రేవంత్ రెడ్డి ఏమన్నారు సార్, కేసీఆర్ 1 లక్ష రూపాయలు మాఫీ చేసిండు కదా, మీరు వెంటనే వెళ్ళి 2 లక్షలు తెచ్చుకోండి. ఆయన ఎప్పుడు చెప్పిండు? ఎలక్షన్ల ముందు వెంటనే వెళ్ళి 2 లక్షలు తెచ్చుకున్నాడు. అదే ఆశ తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంట్రెస్ట్ అవుతుందా కాదా? ఆ ఇంట్రెస్ట్ మీరు కట్టుకోరా బాయ్, 2 లక్షలు నేను ఎత్తున్నాను వేసేయాలి కదా, ఇదంతా రిస్క్ ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వం అనేది వాళ్ళు ఏముంది చూస్తుర్రు, వాళ్ళు మరి ఓట్ల కొరకు రాజకీయం చేసుకుంటుర్రా లేక కార్యకర్తల వాటి వాళ్ళు అది చేసుకుంటుర్రా తెలియదు, కానీ వాళ్ళు చేసే పని అయితే కరెక్ట్ కాదు. వీడిని సాధ్యమైనంత 1 లక్ష రూపాయలే కానీ ప్రతి ఒక్క రైతుకే పోయి నేను 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తాను, ప్రతి ఒక్కరు 2 లక్షలు ఉండని, 3 లక్షలు ఉండని, 5 లక్షలు ఉన్న రైతునే సరే నేను 1 లక్ష రూపాయలు అందరికి కొడుతున్నాను కొట్టని, అదొక రీజన్ ఉంటుంది. ఏం సార్ ఇది 50,000 ఒక్కొక్కరికి, 1 లక్ష రూపాయల ఒక్కొక్కరికి, 2 లక్షలకు ఒక్కొక్కరికి, అది కరెక్ట్ కాదు కదా. పక్క పన్నోడికి 1 లక్ష రూపాయలు మాపాయినా వానికి 2 లక్షలు ఒకసారి 2 లక్షలు మాపోయినాయి, నాకు ఇంతవరకు రూపాయి మాపి ఇవ్వాలి. ఇప్పుడు నాలాంటి వాడు ఏం చేస్తాడు? ఎక్కువ బాధితులు మీరే. ఎక్కువ బాధితులు ఆవేదన పడతాడు కదా. అట్లంటే కొంతమంది కొంచెం అధైర్యపడేటోళ్ళు ఉంటారు. ఏమవుతుందంటే నేనేం చేసిన గవర్నమెంట్కు నాకెందుకు మాపివ్వాలి, వేటోళ్ళకు నా ఎదుటోళ్ళకి మాపోయినప్పుడు నేను అర్హుడిని కాదా, నేను రైతును కాదా అన్న ఆలోచన కొద్దీ కొంచెం మంది కూడా ఆవేదన పడుతుర్రు. రైతులు ఉద్రిక్తకు లోన్ అవుతుర్రు, కొంచెం ఆవేదన పడుతుంది. ఇది గవర్నమెంట్ కొంచెం దృష్టిలో పెట్టుకొని మొత్తానికి ఇప్పుడు మూడో విడత కూడా అయిపోయింది కాబట్టి గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటారు, అధికారులకు ఏం చెప్పాలనుకుంటారు? మా సొల్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ కానీ అధికారులైనా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వీధిగా కానీ ఇల్లు కానీ ఊరు కానీ తిరిగి ఏ రైతుకు అయింది, ఏ రైతు అర్హుడు, ఏ రైతు అనర్హుడు అన్నది చూసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారా కాదు. మా అధికారులైనా నేను ఒక రైతు అన్నప్పుడు అందరు రైతులే, వాడు 10 ఎకరాలు ఉన్నోడైనా రైతే, 5 ఎకరాలు ఉన్నోడైనా రైతే, ఎకరం ఉన్నా రైతే, వాడు కావాలనే వాడు లేకనే అప్పు తెచ్చుకుంటాడు. ఉన్నోడు ఎవడు అప్పు తెచ్చుకోడు. అప్పు తెచ్చుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి చిన్నకారు సన్నకారు రైతులు అందరికీ లబ్ధి చెందాలని నా దాన్ని తెలుసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ అందాలి. రైట్.